హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ పుదీనా రైస్ అనమాట. ఇది పిల్లలకి సమ్మర్లో పెట్టడం చాలా మంచిది. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని, నెయ్యి కాగా వచ్చినాక తురుముకున్న క్యారెట్ వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో, లేదంటే మాడిపోతుంది. తర్వాత పుదీనా ఆకులు ఫ్రెష్గా క్లీన్ చేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అంత మిరియాల పౌడర్ వేసుకొని దీంట్లోకి గ్రైండ్ చేసుకోవడానికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఈ క్యారెట్ ఈ షేడ్లో వచ్చినాక ఆ పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. పిల్లలకి క్యారెట్ పెట్టడం చాలా మంచిది, ఐ విజన్ బాగుంటుంది. సో కావాల్సినంత సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగినంత మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడాను. ఇప్పుడు వేడివేడిగా వండుకున్న 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ఒక 2 to 3 minutes వరకు మళ్ళీ కుక్ చేసుకొని గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. పిల్లలకి 100% నచ్చుతుంది. ఇది కనుక సమ్మర్లో పెట్టినట్లయితే పిల్లలకి వేడి చేయకుండా ఉంటుంది. అండ్ అలాగే పుదీనా వల్ల ఆకలి బాగా వేస్తుంది పిల్లలకి. అండ్ క్యారెట్ అయితే కళ్ళకు బాగా మంచిది. కాబట్టి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలకి గ్యారెంటీగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.